బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ పార్లమెంటులో వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లు లోక్సభలో మొదటగా, తర్వాత రాజ్యసభలో చర్చించబడుతుంది. ఇక వక్ఫ్ బిల్లులో సవరణల ద్వారా వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, పారదర్శకత మరియు ఆర్థిక పద్ధతులపై మార్పులు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బిల్లును చర్చించడం దేశంలో మత మరియు సామాజిక వర్గాల మధ్య సున్నితమైన అంశాలపై కూడా దృష్టి పెట్టనుంది. ఇక ప్రభుత్వం బిల్లుపై చర్చకు 8 గంటలు కేటాయించినప్పటికీ ప్రతిపక్ష పార్టీలు 12 గంటల సమయం కావాలని డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, టీఎంసీ, ఇక సమాజ్వాదీ పార్టీ, ఎంఐఎం, డిఎంకే వంటి ప్రధాన పార్టీలు బిల్లుకు వ్యతిరేకంగా తమ ఆందోళనలు వ్యక్తం చేశాయి. ఈ పార్టీలు బిల్లులో ఉన్న కొన్ని అంశాలు వక్ఫ్ పరిపాలనలో అన్యాయం జరిగే అవకాశాన్ని కలిగిస్తాయని వాదిస్తున్నాయి. ఇక ఈ అంశాన్ని హౌస్ స్పీకర్ ఓం బిర్లా చర్చ అవసరమైతేనే సభా సమయాన్ని పొడిగిస్తామని తెలిపారు. ఆయన ప్రకారం చర్చ సక్రమంగా సాగడానికి అనువైన సమయాన్ని నిర్ణయిస్తారు. చర్చ సజావుగా జరిగేలా రెండు వైపుల అభిప్రాయాలను విన్న తర్వాత తగిన చర్యలు తీసుకుంటారు. ఇక ప్రతిపక్ష పార్టీల వ్యతిరేకత కారణంగా ఈ బిల్లు చర్చకు మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. దేశంలో వివిధ వర్గాల ప్రజలు కూడా ఈ బిల్లును గమనిస్తూ తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. వక్ఫ్ ఆస్తుల పరిపాలనలో సమానత్వం మరియు పారదర్శకతను కాపాడటమే ఈ ముఖ్యమైన అంశం. ఇక వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన టీడీపీ మద్దతు ప్రకటించింది. ఇవాళ సభకు తప్పనిసరిగా హాజరు కావాలని, సభలోనే ఉండాలని తమ ఎంపీలందరికీ టీడీపీ విప్ జారీ చేసింది. ఇక టీడీపీ చీఫ్ విప్ హరీష్ బాలయోగి 3 లైన్ల విప్ జారీ చేశారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ఇవాళ పార్లమెంట్ ముందుకు వస్తున్న నేపథ్యంలో టీడీపీ నాయకత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇక మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ సర్కారు ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనుంది. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై ఎల్లుండి రాజ్యసభలో చర్చ జరగనుంది. ఈ కీలక బిల్లుపై ఉభయ సభల్లో చర్చకు 8 గంటల సమయం కేటాయించారు. అటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ఇవాళ ఎల్లుండి తప్పనిసరిగా పార్లమెంటుకు హాజరు కావాలని తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. ఇవాళ పార్లమెంట్లో వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లు లోక్సభలో మొదటిగా, తర్వాత రాజ్యసభలో చర్చించబడుతుంది. వక్ఫ్ బిల్లులో సవరణల ద్వారా వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, పారదర్శకత మరియు ఆర్థిక పద్ధతులపై మార్పులు చేయాలని ఇక ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బిల్లును చర్చించడం దేశంలో మత మరియు సామాజిక వర్గాల మధ్య సున్నితమైన అంశాలపై కూడా దృష్టి పెట్టనుంది. ప్రభుత్వం బిల్లుపై చర్చకు 8 గంటలు కేటాయించాలన్నప్పటికీ ప్రతిపక్ష పార్టీలు 12 గంటల సమయం కావాలని డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, ఎంఐఎం, డిఎంకే వంటి ప్రధాన పార్టీలు బిల్లుకు వ్యతిరేకంగా తమ ఆందోళనలు వ్యక్తం చేశాయి. ఈ పార్టీలు బిల్లులో ఉన్న కొన్ని అంశాలు వక్ఫ్ ఆస్తుల పరిపాలనలో అన్యాయం జరిగే అవకాశాన్ని కలిగిస్తాయని వాదిస్తున్నాయి. ఈ అంశాన్ని హౌస్ స్పీకర్ ఓం బిర్లా చర్చ అవసరమైతే సభా సమయాన్ని పొడిగిస్తామని తెలిపారు. ఆయన ప్రకారం చర్చ సక్రమంగా సాగడానికి అనువైన సమయాన్ని నిర్ణయిస్తారు. చర్చ సజావుగా జరిగేలా రెండు వైపుల అభిప్రాయాలను విన్న తర్వాత తగిన చర్యలు తీసుకుంటారు. ఇక ప్రతిపక్ష పార్టీల వ్యతిరేకత కారణంగా ఈ బిల్లు చర్చకు మరింత ఉత్సాహాన్ని తెస్తోంది. దేశంలో వివిధ వర్గాల ప్రజలు కూడా ఈ బిల్లును గమనిస్తున్నారు, తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఇక వక్ఫ్ ఆస్తుల పరిపాలనలో సమానత్వం మరియు పారదర్శకతను కాపాడటమే ముఖ్యమైన అంశం. ఇక వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన టీడీపీ మద్దతు ప్రకటించింది. ఇవాళ లోక్సభకు తప్పనిసరిగా హాజరు కావాలని, సభలోనే ఉండాలని తమ ఎంపీలందరికీ టీడీపీ విప్ జారీ చేసింది.
టీడీపీ చీఫ్ విప్ హరీష్ బాలయోగి 3 లైన్ల విప్ జారీ చేశారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ఇవాళ పార్లమెంట్ ముందుకు వస్తున్న నేపథ్యంలో టీడీపీ నాయకత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇక మోడీ నాయకత్వంలోని ఎన్డీఎస్ సర్కార్ ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనుంది. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై ఎల్లుండి రాజ్యసభలో చర్చ జరగనుంది. ఈ కీలక బిల్లుపై ఉభయ సభల్లో చర్చకు 8 గంటల సమయం కేటాయించారు. అటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ఇవాళ ఎల్లుండి తప్పనిసరిగా పార్లమెంట్కి హాజరు కావాలని తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి.